హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామంది స్టూడెంట్స్ నా యూట్యూబ్ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనే దాని మీద ఈ వీడియో చేయబోతున్నాను. మీన్ వైల్ నా యూట్యూబ్ ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే హౌ యు ఆర్ గోయింగ్ టు సపోర్ట్ మీ అనేది ఈ వీడియో మీద డిపెండ్ అయి ఉండేది. ఇన్ కేస్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏమేం బెనిఫిట్స్ రాబోతున్నాయి ఇన్ ఫ్యూచర్, మీన్ వైల్ ఈ యూట్యూబ్ ఛానల్లో నేను మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాను అనేది కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని క్లియర్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్ టు 10th వరకు ఉంటే ఒక ఇన్స్పిరేషనల్ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి. ఇన్స్పిరేషన్ అంటే డైలీ ఇన్స్పిరేషన్ కోట్స్ లైక్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఎలాంటి మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చారు, లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, మన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఓకే, లైఫ్ మీద ఒక క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఓకే, డైలీ 1 by 1 మీకు ఈ ఇన్స్పిరేషనల్ కోడ్స్ అనేది మీకు డైలీగా అప్డేట్ ఉండేది నా యూట్యూబ్ ఛానల్లో. అదే 10th తర్వాత మనకున్న ఆపర్చునిటీస్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారు. ఇన్ ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఇలాంటి చాలా బ్రాంచెస్లో జాయిన్ అవుతూ ఉంటారు. వాటి మీద కూడా ఇన్ డీటెయిల్గా ఈ యూట్యూబ్ ఛానల్లో నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. బీటెక్ తర్వాత ఎంపీసీ చేస్తే ఏంది, ఇంజనీరింగ్లో చేయొచ్చు. లేదు, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే డిగ్రీ వైపు వెళ్తుంటారు. డిగ్రీ వైపు వెళ్ళిన స్టూడెంట్స్ ఏంది, ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, టాప్ కాలేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత మనకున్న ఆపర్చునిటీస్ చూస్తుంటే బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఏ ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వాటిలో మీరు లైఫ్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. అదే ఇంజనీరింగ్ స్పెసిఫిక్గా మీరు ఎంపీసీ తీసుకుంటే వాళ్ళకి ఏమేమి స్ట్రీమ్స్ ఉంటాయి, సిఎస్సి, సిఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, అలాగే ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్, ఇలా సో మెనీ బ్రాంచెస్ ఉంటాయి. ఈ బ్రాంచెస్లో మీరు లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా ఈ నా యూట్యూబ్ ఛానల్లో క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. తర్వాత మనకు ఇంటర్మీడియట్ తర్వాత ఏమేం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మనకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది, అలాగే డిగ్రీ కాలేజ్లో సీట్ వచ్చేది, దాని గురించి కూడా మనము ఇన్ డీటెయిల్గా ఈ నా యూట్యూబ్ ఛానల్లో క్లియర్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంపీసీ తీసుకున్నారు, మనం స్టేట్ లెవెల్లో ఏపీ ఎంసెట్ ఉండేది, అలాగే లేకపోతే టీఎస్ ఎంసెట్ ఉండిద్ది. వాటిలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే లోకల్ కాలేజ్లో మీకు బీటెక్కి సంబంధించినటువంటి కాలేజ్లో సీట్స్ వస్తాయి. అది ర్యాంక్ బేస్ చేసుకొని అది సిఎస్ఐటీకి 10th ర్యాంక్ కావాలి ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా నా యూట్యూబ్ ఛానల్లో క్లారిటీ ఉంటుంది. సెకండ్, ఇన్ కేస్ ఎంసెట్ కాకపోతే నెక్స్ట్ లెవెల్ మనం ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్, ఓకే, సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీస్ కావాలి, గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్లో కానీ ఏదైతే రావాలంటే జేఈ మెయిన్స్ కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్ నేను వీడియోస్ చేయబోతున్నాను. జేఈ మెయిన్స్ ఏంటంటే ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఈ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇన్ డీటెయిల్గా నేను ఈ నా యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాను. నెక్స్ట్, జేఈ మెయిన్స్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ కాదు సార్, నేను నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకు టాప్ కాలేజెస్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఐఐటీలో నాకు ఇంజనీరింగ్ చేయాలని ఉంది, లేకపోతే ఆర్కిటెక్చర్ చేయాలని ఉంది, లేదు మనం వేరే కోర్సెస్ చేయాలని అంటే మనకు జేఈ అడ్వాన్స్ ఉంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, సిలబస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఇవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. తర్వాత ఎంఈసీ, సిఈసీ చేసిన స్టూడెంట్స్కి లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏ డిగ్రీ కాలేజెస్ బాగుంటాయి, అది ఏపీ, తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ లిస్ట్ ఏంటి, అలాగే మన ఏ కాలేజ్ టాప్ ప్రయారిటీ వైజ్ చూసుకుంటే ఏ బ్రాంచ్ తీసుకుంటే లైఫ్ ఎలా ఉండబోతున్నాయి, జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఇన్ డీటెయిల్గా నేను ఈ నా యూట్యూబ్ ఛానల్లో క్లారిటీ ఇచ్చాను ఆల్రెడీ. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ కూడా చేస్తాను. ఓకే, అంటే 10th వరకు మోటివేషనల్ ప్లస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఇది చాలా యూస్ఫుల్ ఉండిద్ది. తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే బీటెక్ తర్వాత ఏంటంటే చాలా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే జాబ్స్ ఎలా ఉంటాయి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ ఎలా ఉంటాయి, లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, అలాగే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి, వీటి మీద కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ క్లారిటీ రాబోతుంది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. నెక్స్ట్, ఇంజనీరింగ్ ఓకే, గేట్ ఎగ్జామ్ ఉండేది, ఇంజనీరింగ్ సర్వీస్ ఏంది, యూపీఎస్సీ ఉండేది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ చెప్తాను.
అలా కాకుండా డిగ్రీలో ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే డిగ్రీ తర్వాత మనకి ఏంటంటే మనం ఎంబీఏ చేయాలి, ఎంకామ్ చేయాలి, లేకపోతే స్టేట్ లెవెల్లో మనకు ఎంబీఏ కాలేజెస్ ఏముంటాయి, లేదా ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ ఎంబీఏ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, ఏ ఎగ్జామ్ రాస్తే మనకు ఎంబీఏలో ఐఎంలో సీట్ వస్తాయి, అది క్యాటా, జాట్ ఎగ్జామా, లేకపోతే ఎన్ఎంఎంఎస్, దెర్ ఆర్ సో మెనీ ఎగ్జామ్స్ ఆర్ దేర్ టు ఎంటర్ ఫర్ వేరే వేరే కాలేజ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఈ కెరియర్ ఓరియంటేషన్ సెషన్స్ కూడా నేను ఈ నా యూట్యూబ్ ఛానల్లో క్లారిటీ ఇచ్చాను. కొంతమంది స్టూడెంట్స్ సార్ ఎగ్జామ్ గురించి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది ఒక డౌట్ ఉంటుంది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ఇది మినిమం బేసిక్స్ థింగ్స్ తెలుసుకోవాలి. ప్లస్ మనకు ఏ టైంలో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతున్నారు, ఓకే, నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంది, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంది, ఎండ్ డేట్ ఏంది, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ కావాలి. నా యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ కూడా క్లారిటీ రాబోతుంది. కొంతమంది హయ్యర్ స్టడీస్ చేస్తారు. ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను గేట్ గురించి, ఇంజనీరింగ్ సర్వీస్ టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా, క్యాట్ గురించి, ఇలాంటి ఎగ్జామ్స్ చేశాను ఆల్రెడీ. నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉండయి. మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే మీరు అది కూడా చూసుకోవచ్చు. కెరీర్ గురించి చెప్తున్నాను నేను. ఈ యూట్యూబ్ ఛానల్లో మొత్తం క్లారిటీ రాబోతుంది, ఓకేనా. తర్వాత మనకున్న ఆపర్చునిటీస్ చూసుకుంటే ఎంబీఏ కెరియర్ చేసుకోవచ్చు, గేట్ త్రూ ఎంటెక్ చేయొచ్చు. ఇది కూడా హయ్యర్ స్టడీస్ వైజ్ చేసుకున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సార్ ఐ వాంట్ టు డూ మై ఎంఎస్ ఇన్ అబ్రాడ్, నాట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎంఎస్ కూడా చేయొచ్చు, ఎంటెక్ కూడా చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే దే ఆర్ ప్లానింగ్ టు గో టు అబ్రాడ్, స్టడీ అబ్రాడ్ అంటారు దాన్ని. స్టడీ అబ్రాడ్లో ఏంటంటే ఐఎల్స్, టోఫెల్, ఓకే, జిఆర్ఈ రాస్తారు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఎంఎస్తో పాటు ఎంబీఏ కూడా చేద్దాం అనుకున్నారు. వాటికి జీమాట్ ఎగ్జామ్ ఉంటుంది. వాటి గురించి కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ క్లారిటీ రాబోతుంది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. ఇంకా నాకు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ నాకు ఉన్న యూస్ఫుల్ టైంని బేస్ చేసుకుని గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా వీడియోస్ రాబోతున్నాయి, ఓకేనా. సాఫ్ట్వేర్ కోర్సెస్, కాలేజ్ డీటెయిల్స్ మొత్తం రాబోతున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డీటెయిల్స్ రాబోతున్నాయి. కొంతమంది అడుగుతుంటారు, సార్ మన ఏపీ అండ్ తెలంగాణలో ఏ దాని మీద ఫోకస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ వస్తే ఏ సెక్టార్లో మనకి ఇంప్రూవ్మెంట్ రావచ్చు. ఏపీలో గవర్నమెంట్ చేంజ్ అయింది, దాన్ని బేస్ చేసుకుని చూసుకున్నా కూడా మనము సాఫ్ట్వేర్ బూమ్ ఎలా ఉండబోతుంది, రెసిషన్ వస్తే మనము ఏ సెక్టార్లో ఉంటే కొంచెం లైఫ్ బాగుంటుంది. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీ ఇలాంటి బ్రాంచెస్ ఉండే, వాటికంటే కూడా మనకు వేరే బ్రాంచెస్ ఏదైనా చేస్తే బాగుంటుందా. లేదు మనకు ఇంజనీరింగ్ అయిన తర్వాత జాబ్ రాలేదు, ఇన్ కేస్ జాబ్ రాలేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్లస్ జాబ్ హంటింగ్ ఎలా చేయాలి ఏంటనేది కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ ఒక క్లారిటీ రాబోతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ రెస్పెక్టివ్ ఎగ్జామ్ గురించి ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. ఆల్రెడీ ఎగ్జామ్ కాలేజెస్ డీటెయిల్స్ ఆల్రెడీ పెంచాను. ఏపీ తెలంగాణ కాదు, గోయింగ్ ఫార్వర్డ్ బెంగళూరులో ఏ కాలేజెస్ ఉంటాయి, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, వాటి మీద కూడా నేను వీడియో చేయబోతున్నాను. ఆల్ ఓవర్ ఇండియాని నేను కవర్ చేయబోతున్నాను గోయింగ్ ఫార్వర్డ్. అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ ద ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ప్లస్ స్టడీ అబ్రాడ్ లైక్ ఐఎల్స్, టోఫెల్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, సిలబస్ ఎలా ఉండబోతుంది. ఈజీగా మీరు ఐఎల్స్, టోఫెల్ని మీకు 9 బ్యాండ్స్కి ఎంత రావాలి, ఇన్ కేస్ 6-7% బ్యాండ్స్ వస్తేనే మీరు ఎలా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా క్లారిటీ ఇస్తాను, ఓకే డన్. ఇంకేమన్నా ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్క ఏజ్ని నేను క్లియర్ చేద్దాం అనుకున్నాను. 10th వరకు, ఇంజనీరింగ్ వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే దే హ్యావ్ టు మోటివేట్ దెమ్ సెల్ఫ్. దానికోసం మోటివేషనల్ వీడియో. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది ఇంట్రా, ఇంజనీరింగా, డిగ్రీ, డజంట్ మ్యాటర్. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే వాటిని ఎలా ప్రిపేర్ చేయాలి. జాబ్ నోటిఫికేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ప్రిపేర్ అవ్వడం కాదు, ఆ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఏంటి అనేది అప్డేట్స్ ఇవ్వడానికి కూడా నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏముంటాయి, నేను సిఎస్ఐటి రిలేటెడ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏదైనా ఉంటాయి. ఎస్, నా యూట్యూబ్ ఛానల్లో నేను కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్రెడీ నాకు కొన్ని వీడియోస్ ఇచ్చారు. ఆ వీడియోస్ని కూడా బేసిక్గా నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ని కూడా మీరు గో త్రూ అవ్వండి. నెక్స్ట్ స్టడీ అబ్రాడ్, ఎంబీఏ కాలేజెస్, తర్వాత మనకు 10th తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇంటర్ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ క్లారిటీ ఇస్తాను. డన్. ఆల్ ది బెస్ట్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ విల్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్ ఫర్ గోయింగ్ ఫార్వర్డ్. మంచి మంచి వీడియోస్ చేస్తాను. డన్. ఆల్ ది బెస్ట్. జస్ట్ like, share and subscribe my YouTube channel. Thank you so much for watching this video.